హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సలునా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. గోదాదేవి ఆచరించి తరించినటువంటి ధనుర్మాస వ్రతాన్ని తాను ఏ విధంగా ఆచరించిందో తిరుప్పావై అను దివ్య ప్రబంధంలో మనకి వివరించింది. ఈ వ్రతాన్ని లోకంలో అందరూ ఆచరించి తరించాలి అని మన తల్లి కోరుకుంది. ఆల్వారులుగా ప్రసిద్ధి చెందిన 12 మందిలో మన ఆండాళ్ తల్లి మిగతా 11 మంది ఆల్వారుల యొక్క జ్ఞాన సంపదతో పుట్టింది అంటారు. ఈ ఆల్వారులు అనేవారు స్వామినే ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉంటారు. భగవానుడే మా సర్వస్వం అనుకునేవారే ఈ ఆల్వారులు. అందుకే వారి కోసం భగవానుడే అంటే ఆ స్వామే దిగివచ్చి వారు అడగకుండానే వారి కోరికలు తీరుస్తాడట. అందుకే మన ఆల్వార్ తల్లి మెడలో ధరించి విడిచిన ఆ తులసి మాలను కూడా స్వామి ఎంతో ప్రీతిగా ధరించి మురిసిపోయేవాడట. ఆండాళ్ తల్లి ఆచరిస్తున్న వ్రతానికి రానటువంటి 10 మంది గోపబాలికలను స్వయంగా తానే తన సమూహంతో వెళ్ళి నిద్ర నుంచి మేల్కొల్పుతుంది. ఈరోజు ఈ పాసురం అంటే 11వ పాసురంలో 6వ గోపికను ఏ విధంగా నిద్ర నుండి మేల్కొల్పి తనతో పాటు వ్రతం చేయడానికి తీసుకుని వెళ్తుందో మన గోదాదేవి ఈ పాసురంలో వివరిస్తుంది. ఇప్పుడు పాసురం ఏమిటో తెలుసుకుందాం. கத்துக்கரவை கனங்கள் பல கரந்து செத்தார் திரளலிய சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்தம் பார்க்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி నీ ఎత్తుకురంగు పొరుల్ ఏలో రెంబావాయ్. వ్రతానికి రాకుండా నిద్రిస్తున్నటువంటి ఈ 10 మంది గోపికలు కూడా ఆల్వారులతో సమానం. ఎందుకంటే వీరు కూడా ఆల్వారుల వలె ఎప్పుడూ కూడా ఆ కృష్ణుని నామస్మరణతో కృష్ణుని తలుచుకుంటూ భగవన్ సాయుధ్యం కోసమే వాళ్ళు తపిస్తూ ఉన్నారు. స్వామి కోసం నేను వెళ్ళి వ్రతం చేయాలా, స్వామి నాతోనే ఉన్నాడు కదా, స్వామే నా కోసం వస్తాడు అని ఆ స్వామి తలంపుతోనే నిద్రిస్తున్న భావనతో ఉన్నారు ఈ గోపికలందరూ. ఈరోజు ఈ 6వ గోపబాలిక కూడా అదే ఉద్దేశంతో స్వామినే తలుచుకుంటూ నిద్రిస్తూ ఉంది. లోకంలో మనం ఎన్ని జన్మలెత్తామో మనకు తెలీదు. శ్రీరాముని గుణగణాలెన్నో మనకు తెలీదు. ఎడారిలో ఉన్న ఇసుక రేణువులెన్నో తెలీదు. అలాగే కృష్ణుని యొక్క అల్లరి చేష్టలు ఎన్నో కూడా మనకు తెలీదు. అదేవిధంగా ఈ గోపబాలిక యొక్క గో సంపద కూడా అంత అధికంగా ఉన్నదట. చిన్న చిన్న దూడలు, లెక్క పెట్టలేని ఆవుల మందలు వేలాదిగా ఉన్నాయట. ఆ ఆవులన్నింటికీ కూడా ఒకేసారి పాలు పితకగల సామర్థ్యం కల సోదరుడు ఈ 6వ గోపబాలికకి ఉన్నారు. వారు చేసే వృత్తి మీద ప్రేమ, ఎప్పుడూ అధర్మం చేయకుండా పరిశుద్ధులుగా ఉండే గొల్లజనుల వంశంలో ఈ 6వ గోపబాలిక పుట్టింది. అందుకే మన గోదాదేవి ఈ 6వ గోపబాలికతో నువ్వు పుట్టిన యాదవ వంశం సామాన్యమైనది కాదమ్మా. పాలు తీయటమే కాదు, శత్రువులు ఎవరైనా ఆపద తలపెడితే ఆ శత్రువులతో యుద్ధం చేసే సామర్థ్యం బలం కలిగిన యాదవ వంశంలో పుట్టిన ఓ బంగారు తీగలాంటిదానా, లేచిరావమ్మా అని చెప్పి గోదాదేవి ఆ బాలికతో అంటుంది. అంతేకాక ఈరోజు లేపబడే ఈ 6వ గోపిక యొక్క సౌందర్యం, గుణం, ఐశ్వర్యం అంతులేనిదట. అంటే సౌందర్య రాశి. ఆమె యొక్క సౌందర్యాన్ని మన ఆండాళ్ తల్లి ఈ విధంగా వివరిస్తుంది. పుట్టలో చుట్టి ఉన్న పాము పడగ తేజస్సు వలె మరియు నాజూకుతనం కలిగిన ఓ సుందరి, నీ యొక్క ప్రకాశం ఎలా ఉందంటే అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న సుందరమైన నెమలి వలె ఉంది. త్వరగా రావమ్మా. నీ మిత్రులం, బంధువులం అయిన మేమంతా వచ్చి నీ వాకిటలో నిలబడి నిన్ను పోలినటువంటి నీలమేఘ శ్యాముడైన శ్రీకృష్ణు గురించి గానం చేస్తున్నాము. నీకు ఆ గానం వినబడలేదా? నీవు ఈ విధంగా కదలకుండా ఒక్క మాటైనా మాట్లాడకుండా నిద్రించడం నీకు తగదమ్మా. లేచి రావమ్మా. మనందరం కూడా కృష్ణునితో కలిసి వ్రతం చేద్దాము. మనకి కావలసిన పరై అనడి వాయిద్యాన్ని కృష్ణుని నుండి పొందుదాము. ఇక్కడ వాయిద్యం అంటే పరమపదమని, కైవల్యమని, భగవత్ సాయుధ్యం అని కూడా వస్తుంది. ఈ విధంగా మన గోదాదేవి 6వ గోపబాలికను నిద్ర నుండి మేల్కొల్పి తనతో పాటు వ్రతం చేయడానికి తీసుకుని వెళ్తుంది. అందుకే నిజమైన భక్తి, భగవంతునిపై శ్రద్ధ ఉంటే స్వయంగా ఆ భగవంతుడే వచ్చి మనం అడగకుండానే మన కోరికలు నెరవేరుస్తారు. ఆ గోదా రంగనాథుల కృప మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి.